టుడే అనుబంధం రిలేషన్స్ ఇంట్లో వండకపోతే సంబంధాలు దెబ్బతిన్నట్లేనా? అవును, ఈ వాక్యంలోని అంతరార్థం అర్థమైతే చాలు. ఇంటి వంట అంత గొప్పదా? ఎస్, గొప్పది కాదు, అది అమృతం. స్విగ్గీ, జొమాటో తదితర సేవల ద్వారా వచ్చేది కేవలం ఫుడ్ ప్యాకెట్. ఏ వాతావరణంలో వండాడో, ఏమి వేసి వండాడో, శుభ్రతాపాలు ఎంతో, ఆ ఆహారం తెచ్చేటప్పుడు ఏ విధుల్లో తిరిగాడో, ఏ వైరస్లు ఏ బ్యాక్టీరియాలు మోసుకొచ్చాడో ఎవడికి తెలుసు? ఇంట్లో అందించేది ప్రేమామృతం. భర్తకు ఇష్టమైనవి ఒకరోజు, కొడుకుకు ఇష్టమైనవి ఒకరోజు, కూతురు కోసం మరొక రోజు, అందరి కోసం వండినవే తన కోసమని, తన కోసం తాను ప్రత్యేకంగా ఏమీ వండుకోకపోయినా తన వారు తృప్తిగా భుజిస్తే చాలని ఆనందంగా ఉంటుంది ప్రతి గృహిణి. తాను చేసే వంట లొట్టలేసుకుంటూ తన వారు తింటే ఆ గృహిణికి తల్లిగా లేదా భార్యగా అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? మా ఆవిడ చేతి వంట అమృతం అంటూ ఇంటికి వచ్చిన అతిథులకు ఆ గృహస్థులు కొసరి వడ్డిస్తుంటే, వచ్చిన వారు తృప్తిగా తింటుంటే వంట చేసిన గృహిణికి ఆనందాన్ని ఏ మీటర్తో కొలవగలం? ఏ స్టార్ రేటింగ్ ఇవ్వగలం? వంట బాగుందని పొగిడితే పొంగే ఆనందాలు, ఉప్పు ఎక్కువైందంటే వచ్చే పోట్లాటలో ఇవి మిస్ అవుతాం. అమ్మా, ఈ కూర ఎంత బాగుంది, తక్కువే వండేవేమి, నాకు సరిపోలేదు అంటే మరలా చేస్తానులే అనే బొజ్జగింపులు, నాకు ఇష్టం లేదు, ఎప్పుడు చెల్లి కోసమే చేస్తావు అనే అలకలు తీర్చి, రేపు నీకు ఇష్టమైనది చేస్తా అంటూ అలకలు తీర్చడాలు. ఎన్ని ఆత్మీయతలు వెల్లివిరుస్తాయో, అలకలు, బొజ్జగింపులు, పొగడ్తలు ఎన్ని కోల్పోతాము. ఇవి అన్నీ మాయం. వాటితో పాటు జేబులో డబ్బులు మాయం. జీవన మాధుర్యం కోల్పోతాం. స్విగ్గీ, జొమాటోలను ప్రోత్సహిస్తే తన వారి కోసం ప్రేమను వంపి వండుతుంది ఇల్లాలు. అప్పుడు అది అమృతతుల్యమైన ఆహారం. తన లాభం కోసం లెక్కలు వేసుకొని హోటల్ వాడు వండి పంపేది ఫుడ్ ప్యాకెట్. అది కేవలం ఒక ప్రోడక్టు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారన్నట్లు, అమ్మా నీ చేతి తాలింపు కమ్మదనము భారతదేశాన గుమగుమ పరిమళించే. అమ్మ చేతి వంట, అమ్మ చేతి వంటే దానికి ఏదీ సాటి. అమ్మ చేతి వంట రుచిని కోల్పోయే దౌర్భాగ్యం నుంచి మన పిల్లలను కాపాడుకుందాం. ఇంట్లో వంటగదిని కాపాడుకుందాం. కుటుంబంలో ఆనందాలు పెంచుకొని పంచుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ప్లీజ్ ఇంట్లో వండుకొని తినండి అందరూ.